జిల్లా నూజివీడ్ నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు ఆదిమూలం నాగమోహన్ శర్మ, జనసేన నాయకులు తుమ్మల జగన్లు, నూజివీడ్ శాసనసభ ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథులు, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నా పేరు తుమ్మల జగన్, నూజివీడ్ నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి. మన నూజివీడ్ నియోజకవర్గ అభ్యర్థి అయిన కొలుసు పార్థసారథి గారిని ఎన్డీఏ అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఎన్నికల గుర్తు సైకిల్, ఈవీఎం నెంబర్ 1 ఒకటో నెంబర్ మీద ప్రతి ఒక్కళ్ళు ఒకటో నెంబర్ మీద నొక్కి ఆయనకి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోర్టు పాస్ చేస్తున్నాం. అలాగే పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారు, ఎంపీ అభ్యర్థి, డైనమిక్ లీడర్, మంచి యువ రక్తం, ఎంతో కసిగా ఈ మన ఎంపీ అభ్యర్థిగా రావడం జరిగింది. అలాంటి వ్యక్తికి మనం 4 నెంబర్ ఈవీఎం నెంబర్ 4 నెంబర్ నొక్కి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పేసి నేను కోరటం. జనసేన అభ్యర్థిగా, నాయకుడిగా ప్రతి ఒక్కళ్ళు చాట్రాయి మండలం, నూజివీడ్ నియోజకవర్గ 4 మండలాల కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కళ్ళు ఈ విజయాన్ని వచ్చేటట్టుగా కృషి చేసి అఖండ మెజార్టీతో గెలిపించుకొని మన నూజివీడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. అలాగే మన పార్థసారథి గారు ఎంతో అనుభవమైన, రాజకీయంలో ఎంతో అనుభవంతో ఉన్న వ్యక్తి. ఆయన మంత్రిగా చేశారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయన. అలాంటి సారథి గారిని మనం గెలిపించుకొని ఈ నూజివీడ్ అభివృద్ధిగా, చాట్రాయి మండలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ తీరాలంటే ఒక పార్థసారథి గారి వల్లే అవుతుంది. అసెంబ్లీలో గలం వినిపించాలన్నా, ఒక పవన్ కళ్యాణ్ గారితో చేపియాలన్నా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలన్నా అలాంటి వ్యక్తి, పెద్ద వ్యక్తి అయితేనే మన నూజివీడ్ నియోజకవర్గంలో సమస్యలు తీరుతాయని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు మన పార్థసారథి గారికి అఖండ మెజార్టీతో గెలిపించుకొని మన చాట్రాయి మండలం ఒక వైఎస్ఆర్సీపీ ఓన్లీ ఒక ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారే తప్ప ఇన్ని సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదు మన చాట్రాయి మండలం. ఈ ఒక్కసారి మన బీసీ అభ్యర్థి అయిన కొలుసు పార్థసారథి గారిని గెలిపించుకొని మనం అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఆయనకి ఒక బహుమతిగా మన ప్రజలందరూ ఆయనకి బహుమతిగా ఇద్దామని చెప్పేసి మేము కోరటం జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చాక మన కాన్స్టిట్యున్సీ విషయంలో గానీ, మండలం విషయంలో గానీ ఇప్పటి వరకు అభివృద్ధి చెందల. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఇసుక దందాలు ఈ విధంగా నడుస్తుందే తప్ప ఎంతవరకు మన చాట్రాయి మండలాన్ని పట్టించుకోవాలి. మన అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరిగా పార్థసారథి గారిని గెలిపించుకోవాలని నేను జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఆయనకి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థనలు కోరుతున్నాను. జై జనసేన, జై హింద్, జై హింద్. ఆదిమూలం నాగమోహన్ శర్మ, చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిని. ఎన్డీఏ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, అట్లాగే నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గానికి కొలుసు పార్థసారథి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ నుండి అటల్ మోడీ గారికి 400 సీట్లలో భాగంగా 400 సీట్లు మోడీ గారు అడుగుతున్నారు. అందులో ఏలూరు పార్లమెంట్ ని ఎన్డీఏ అభ్యర్థిగా గెలిపించి 400 సీట్లు ఈ సీట్లు కూడా ప్రథమంగా ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మండల కార్యదర్శిగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ప్రజలకి, సోదరిమణులకి. బీసీగా ఈ ఎన్నికల్లో ఒక విశేషం ఏంటంటే బీసీ అభ్యర్థి పార్లమెంట్ కి, అట్లాగే నూజివీడు కాన్స్టిట్యున్సీకి, అదే రకంగా పార్లమెంట్ లో ప్రధాని కూడా బీసీగా అవటం, మనం చేసుకున్న బీసీల యొక్క పూర్వజన్మ సుకృతంగా ఈసారి మనం భావించాలి. ఈ అందరం కలిసి బీసీలుగా ఈ యొక్క ఎన్నికను కనుక మనం జయప్రదం చేయగలిగితే పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా
పూర్తిగా పూర్తి చేసి ఈ ఏలూరు పార్లమెంట్ ని, ఈ నూజివీడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి పార్లమెంట్ పథకాలు ఉన్నాయి. పార్లమెంట్ నుంచి మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఒక్కొక్క పథకం చెప్పాలంటేనే ఇప్పుడు ఈ టైం కూడా 1-2 గంటలు సరిపోతుంది. అన్ని పథకాలు కూడా చాలా మందికి ఇప్పటికి చాలా అవగాహన వచ్చింది వికసిత భారత్ ద్వారా. ఈసారి మనం పార్లమెంట్ కి ఉత్తమ్ మహేష్ యాదవ్ గారిని, అసెంబ్లీకి మన కుర్చ్ పాలసారథి గారిని పంపించి అఖండ విజయంతో మన ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మన యొక్క సోదరి మండలను అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పుణ్యం